చేద్దామంటే మరొక సెషన్ కూడా కండక్ట్ చేసుకోవడం అనేది చేద్దాం. ఎందుకంటే మనం కనుక ఇంకొంచెం అప్డేట్ అనేది కాకపోతే ఫర్దర్గా సెషన్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే 4th ఆన్వర్డ్స్లో మనకి ఏం కావాలంటే ఎస్క్యూఎల్ అనేది మనకు కంప్లీట్ కావాలి అంటే మనందరం కూడా ఏం చేద్దామంటే ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైంని ఎక్స్టెండ్ అనేది చేసుకుందాం. ఓకేనా? అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఆఫ్టర్ 8:30కి మరొక సెషన్లో కూడా జాయిన్ అయిపోతాం. ఓకే ఓకే. Right now I am trying to share my screen. Okay then. Okay, right now I am trying to share my screen. Yeah, Vasanta, is it visible my screen? Yes, sir. Yeah, right now మనం ఈ ఎస్టర్డే ఈ వీక్ అంతా కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఏంటిది కాన్సెప్ట్? జాయిన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. జాయిన్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. జాయిన్స్ అంటే ఏంటిది అంటే మనం ఏం చేద్దామంటే మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నామంటే ఒక్కసారి సమ్మరైజ్ అయ్యి ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాతో పాటు అందరూ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ పర్సన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే 2 జాయిన్స్నే ఎక్కువగా వాడతాం. ఒకటి న్యాచురల్ జాయిన్ ఒకటి వాడతాం, రెండోది ఇన్నర్ జాయిన్ అనే దాన్ని ఎక్కువగా వాడతాం అనమాట. ఇంకొకటి కూడా వాడతాం మనం సెల్ఫ్ జాయిన్ అని, అది వేరేది, అది ఎందుకు తర్వాత చెప్తాను. ఓకేనా? ఈ జాయిన్స్ కంటే ఇంకెవ్వరు కూడా మిగతావి వాడరు. ఎందుకు వాటినే వాడతారు అనేది మీకు కూడా తర్వాత ముందు సెషన్లోకి వెళ్ళే కొందుకు ఏమైందంటే మీ అందరికీ కూడా అర్థం అవ్వడం అనేది జరిగింది అనమాట. కాకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ రోజు ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దానికి కూడా మనం ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం అడ్వాన్స్డ్గా థింగ్స్ అన్ని మనం నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా మనం చేయగలం అనమాట. ఎవరైతే పవర్ బి అనే ఒక టూల్ ఉంటుంది కదా, ఈ పవర్ బై అనే టూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ జాయింట్ అనే దాన్ని కూడా ఎక్కువగా వాడతాం అనమాట పవర్ బిఐలో. అందుకోసం మనందరం కూడా ఏం చేయాలంటే చెప్పుకునే ప్రతి కాన్సెప్ట్ని కూడా బాగా అర్థమయ్యేలా నేర్చుకోవడం అనేది ట్రై చేయాలన్నమాట. ఎవరైతే హూ ఆర్ స్ట్రక్డ్ ఇన్ వైల్ లెర్నింగ్, మనం నేర్చుకునేటప్పుడు ఎవరైతే స్ట్రక్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా మొహమాట పడద్దు. మనం ఎక్కడైతే స్ట్రక్ అయ్యామో అది కనుక నాకు కనుక తెలియజేశారనుకోండి, అవసరమైతే మరొక ఎక్స్ట్రా సెషన్ పెట్టుకొని మనం ఏం చేద్దామంటే అక్కడ ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఇష్యూ అనేది చేయడానికి ట్రై చేద్దాం. అలా కాకుండా మీరందరూ అర్థం కాకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారనుకోండి, ఫర్దర్గా సెషన్స్ అనేవి ఏమవుతాయి అంటే చాలా కఠినంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం తర్వాత నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే పైథాన్ అనమాట. పైథాన్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ అనమాట, దాంట్లో బోల్డ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కోడింగ్ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా టఫ్గా ఉంటుంది అనమాట. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కావాలంటే చాలా జాగ్రత్తగా ఎవ్రీడే చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేద్దామంటే 2 సెషన్స్ అనేది అలవాటు అవ్వడం అనేది మనం చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే వీలైనంత వరకు ఒక సెషన్లో రియల్ టైమ్ సినారియోస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక సెషన్లో ఏం చేద్దామంటే రెగ్యులర్ క్లాస్ అనేది కంటిన్యూ చేయడం అనేది చేస్తాను. అవన్నీ కూడా ఏంటి అనేది తర్వాత సెషన్లో మనం అందరం కూడా రోజు కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే. మీకు అది అర్థమైంది అనమాట. ఓకే. అండ్ మనం ఈ వీక్ మన కాన్సెప్ట్ ఏంటంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటున్నాం. జాయిన్స్ అంటే ఏంటి, న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి తెలుసుకొని ఈ రోజు సెషన్ని లెఫ్ట్ జాయిన్ని కంప్లీట్ చేసుకోవడం అనేది ఈ రోజు సెషన్లో ముగించేద్దాం. ఓకేనా? ఓకే. మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ జాయిన్స్ అనే వాటిని వీటన్నిటిని ఎప్పుడు వాడతారంటే క్వైరీస్ అంటే మనం ఎస్క్యూఎల్తో మనం ఏం చేస్తాము, క్వైరీస్ చేస్తాం. క్వైరీస్ ఎందుకు చేస్తాం? క్వైరీ అనేది ఎందుకు చేస్తాం ఎవరన్నా చెప్పగలరా? ఎందుకంటే మనం ఇంటర్వ్యూ పర్పస్లో మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగేది. క్వైరీ అసలు ఎందుకు చేస్తాం? క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ ని డేటా మనకి డిబిఎంఎస్ సర్వర్ క్వైరింగ్ చేస్తుంది. అంటే మా అబ్బాయి చెప్పాడు. ఏం చెప్పాడంటే నాకేమర్థమైందంటే రిట్రీవ్స్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. అంటే మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేవి చేస్తాం అనమాట.
అంటే మీ అందరికి అర్థమైందా? అంటే ఎవరు చేస్తారు ఏంది నేను అడగల. క్వైరీస్ ఏంటిది అన్న. క్వైరీస్ అంటే ఏంది? డేటాబేస్ డేటాని రిట్రీవ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే క్వైరీ అంటాం. ఈ క్వైరీ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, క్వైరీస్ అనేది సింగిల్ టేబుల్ మీద చేస్తాం. అంటే డేటాబేస్లో ఏమంటాయి, టేబుల్స్ ఉంటాయి కదా, అదే ఒక సింగిల్ టేబుల్ మీద చేసేటప్పుడు అయితే నార్మల్ క్వైరీస్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం కదా నార్మల్ క్వైరీస్ ఎలా చేయాలనేది, అవునా కాదా? ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఒక టేబుల్లో లేదు, దట్ మీన్స్ మల్టిపుల్ టేబుల్స్లో ఉంది. అంటే నాకు కావాల్సిన డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ టేబుల్స్లో మన డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న మనకు కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా? జాయిన్ అంటే ఏంది? మనం ఒక SQL క్వైరీ రాసేటప్పుడు మనకు కావాల్సిన డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని పర్ఫామ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక పార్ట్. ఇంకొంచెం డీటెయిల్డ్గా జాయిన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? జాయిన్ అంటే ఏంటిది అంటే మనం డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ అనుకున్నాం కదా. సపోజ్ ఇది ఏ టేబుల్ అనుకున్నాను, ఇది బి టేబుల్ అనుకున్నాను. అంటే 2 టేబుల్స్ ఉన్నాయా? 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 2 టేబుల్స్ని నేను ఏం చేశానంటే క్వైరీ చేయాలనుకో, మనకు తెలిసినది ఏ టేబుల్ మీదన్నా పర్ఫామ్ చేస్తాం, లేకపోతే వచ్చి మనం ఏం చేసాం బి టేబుల్ మీదన్నా పర్ఫామ్ చేసి తెచ్చుకుంటాం. అలా కాకుండా నాకు కావాల్సిన డేటా దీనిలో ఉంది, దీనిలో కూడా అయితే ఏముందంటే దీనిలో కూడా ఉందన్నమాట. ఇలా 2 టేబుల్లో నాకు కావాల్సిన డేటా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. అంటే జాయిన్ అంటే ఏంటిదంటే ఏ టేబుల్ని బి టేబుల్ని కలిపేసి, నాకు సింగిల్ టేబుల్ మీద అయితే చేయడం వచ్చు, డ్యూయల్ టేబుల్స్ మీద అయితే నాకు రాదు కదా. అందుకోసం ఏం చేశానంటే 2 టేబుల్స్లో ఉన్న డేటాని కాలమ్స్ అన్నిటిని కూడా ఏం చేసిందంటే టెంపరీగా అంటే ఈ టేబుల్ని కలిపేసేసి ఒకటే టేబుల్గా మార్చేదానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అనుకో, ఇది పర్మనెంట్ టేబుల్, ఇది పర్మనెంట్ టేబుల్, ఇది ఏమవుతుందంటే టెంపరీ టేబుల్ అనమాట. అంటే జాయిన్ అనేది మనం ఏం చేస్తామంటే 2 టేబుల్ టెంపరీగా ఉండే ఒక టేబుల్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో, అలా చేయడాన్ని ఏమంటారంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ జాయిన్ చేసేసి దాని మీద మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన క్వైరీ ఆపరేషన్స్ అన్ని అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్ లో జాయిన్ అంటే ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే. అర్థమైందా? ఓకే. దీంట్లో నేనేం చేశానంటే ఈ జాయిన్స్ అంటే 2 టేబుల్ని కంబైన్ చేసేటప్పుడు యాజ్ పర్ ఎవరి రిక్వైర్మెంట్, యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఏ టేబుల్స్ని కలపాలి, వాటిలో ఏ డేటాని కలపాలి, ఏ కాలమ్స్ని కలపాలి, ఏ రోస్ని కలపాలి అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. అలా ఏతో డిసైడ్ చేస్తామంటే మనం ఏం చేస్తామంటే టైప్స్ ఆఫ్ జాయిన్స్, అంటే మనకి జాయిన్స్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. అంటే ఈ 2 టేబుల్స్ని కలపాలంటే ఎప్పుడు కలపాలి, ఎలా కలపాలి, ఏ సందర్భంలో కలపాలి, ఏ సిచ్యువేషన్లో మనం కలపాలి, ఈ కలిపే సిచ్యువేషన్ తెలుసుకోవడానికి మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే న్యాచురల్ జాయిన్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే ఇన్నర్ జాయిన్ అంటారు, ఇంకొక దాన్ని ఏమంటారంటే లెఫ్ట్ జాయిన్ అంటారు, ఇంకొక దాన్ని ఏమంటారంటే రైట్ జాయిన్ అంటారు, ఇంకొక దాన్ని ఏమంటారంటే ఫుల్ జాయిన్ అంటారు, లాస్ట్ దాన్ని ఏమంటారంటే క్రాస్ జాయిన్ అంటారు. అంటే బేసికల్లీ మనకి ఎన్ని ఉన్నాయి అంటే జాయిన్స్ 6 టైప్స్లో ఉన్నాయి అనమాట. ఈ 6 టైప్స్లో ఉన్నాయి అనమాట. దాంట్లో ఒక దాన్ని న్యాచురల్ జాయిన్ అని అందరికి తెలియాలన్నమాట వర్డ్స్ అనేవి. ఇంకొక దాన్ని ఏమంటారంటే ఇన్నర్ జాయిన్ అని, ఇంకొక దాన్ని లెఫ్ట్ జాయిన్ అని, ఇంకొక దాన్ని రైట్ జాయిన్ అని, ఇంకొక దాన్ని ఫుల్ జాయిన్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే క్రాస్ జాయిన్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ని మరొక టేబుల్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ 6 టైప్ ఆఫ్ జాయిన్స్లో అంటే మనకు కావాల్సిన డేటా 2 టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలనుకో, ఎక్స్ట్రాక్ట్ అంటూ దీన్ని రిట్రీవ్ అంటారు.
రిట్రీవ్ అనేది మనం చేసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 6 టైప్ ఆఫ్ జాయిన్స్లో ఏ సందర్భంలో ఏది వాడాలో తెలుసుకొని దానికి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? మీ అందరికీ అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో? ఓకే, లెట్స్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, అలా చెప్పుకునే వాటిలో నేనేం చేశానంటే ఒక జాయిన్ గురించి చెప్పుకున్నాను అనమాట. ఏంటిది అంటే న్యాచురల్ జాయిన్. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటిది అని తెలుసుకుంటున్నాం అనమాట. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేస్తున్నాం. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటిది, నాకు కావాల్సిన డేటా మీ అందరికి జాయిన్ అని చెప్పానంటే మీరే చెప్పేసేయాలన్నమాట. నాకు కావాల్సిన డేటా ఎక్కడుంది, 2 టేబుల్స్లో ఉంది. అంటే ఇదంతా ఈజీగా అర్థం కావడానికి ఏం చేసుకున్నా అంటే టేబుల్స్ రాసుకున్నాను. ఇక్కడ ఏమనుకున్నాను, ఇక్కడ ఒక కాలం నెంబర్ ఇక్కడ రాసుకున్నాను. టేబుల్స్ ఏమని రాసుకున్నా అంటే ఇది ఒక ఐడి అనుకున్నాను, ఇదేంటిది అంటే నేమ్ అనుకున్నాను, ఇది ఏజ్ అనుకున్నాను. ఓకేనా? ఇది ఏది ఒక టేబుల్ నేమ్ స్టూడెంట్ అనుకున్నాను. దీంట్లో వాల్యూస్ రాసుకున్నాను 1 2 అనుకున్నాను. సపోజ్ దీంట్లో ఏమనుకున్నా అంటే ఏ అనే నేము, సి అనే నేమ్ అనుకున్నాను. ఈ అంటే మనకు అనవసరం లేదు, ఇవన్నీ మనకు వద్దు. రెండో టేబుల్ తీసుకున్నాను. ఈసారి ఇంకోటి ఏం తీసుకున్నానంటే మార్క్స్ అనే టేబుల్ తీసుకున్నాను. మార్క్స్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. మార్క్స్ అనే టేబుల్లో కూడా ఏమున్నాయంటే నాకు కొన్ని బోల్డ్ అని కాలమ్స్ ఉన్నాయి కదా. టేబుల్ అనగానే మన అందరికీ తెలుసు కదా, బోల్డ్ కాలమ్స్ ఉంటాయి, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కాలమ్స్లో ఏముంటాయంటే మల్టిపుల్ రోస్ అనేవి ఉంటాయని మన అందరికీ తెలుసు కదా. ఒకటి ఏంటిదంటే ఐడి అనే కాలం ఉంది, ఇక్కడ ఏముందంటే ఎగ్జామ్ అని ఒకటి ఉంది, ఇక్కడ ఏముందంటే స్లిప్ టెస్ట్ అని ఒకటి ఉంది అనుకున్నాం. ఓకేనా? దీంట్లో ఏమున్నాయంటే 1 2 3 అని ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏమున్నాయంటే ఎగ్జామ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వదిలే మ్యాథ్స్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఏయో సంథింగ్ ఇచ్చారు, నాకు అనవసరం. ఇప్పుడు నేను న్యాచురల్ జాయిన్ అనేది పర్ఫామ్ చేయాలంటే నాకు కావాల్సిన డేటా ఎక్కడున్నట్లు, దీనిలో ఉంది, దీనిలో ఉంది. అంటే 2 టేబుల్లో నాకు కావాల్సిన డేటా ఉంది. ఆ డేటా కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే న్యాచురల్ జాయిన్ అనేది ఏ సందర్భంలో మనం పర్ఫామ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న 2 టేబుల్లో సేమ్ కాలం నేమ్తో, అంటే 2 కాలం నేమ్స్ని ఈ 2 టేబుల్లో చూడు ఒకటే కాలం నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటే కాలం నేమ్స్ అంటే 2 టేబుల్స్లో ఏం చేసేసి అంటే ఒకే కాలం నేమ్తో ఉన్న టేబుల్స్ని కంబైన్ చేసేసి వాటిల్లో సేమ్ రోస్ ఏవైతే ఉన్నాయో, సేమ్ రో నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని అప్లై చేస్తాం. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం ఏం చేసాము, 2 సేమ్గా ఉన్న కాలం నేమ్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ కాలం నేమ్గా మార్చాలన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసారు ఐడి అంటే మిగతా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏవైతే కాలం నేమ్స్ రెండిట్లో సేమ్గా ఉన్నాయో ఆ రెండింటిని కూడా కంబైన్డ్ చేయడానికి ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనేది చేస్తాం. ఇలా చేసేటప్పుడు మరొక క్లూ కూడా ఉందన్నమాట, 2వ స్టెప్ కూడా చేస్తాం. దాంట్లో బోల్డ్ అన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ రెండింటిలో కూడా సేమ్గా ఉన్న వాల్యూస్తో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఏం చేస్తుందంటే ఈ న్యాచురల్ జాయిన్ చేసినప్పుడు ఆ సేమ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రో వాల్యూస్, ఆ 2 రో వాల్యూస్ని సాటిస్ఫై చేసే రోస్ వాటికి ఏమైంది అంటే తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అలా ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 2 జాయిన్ అనేది చేసాను అప్పుడు నాకు ఏమైద్ది మీరే చెప్పాలి కదా. ఏమైద్ది చెప్పాలి కదా నాన్న. ఏమైద్ది జాయిన్ అని చేసామనుకో ఈ 2 కలిసి ఒక టేబుల్ వస్తుంది కదా. ఓకే, ఆ టేబుల్ ఏంటిది అంటే ఇలా ఉంది అనుకున్నాను. ఏమైద్ది న్యాచురల్ జాయిన్ అనేది చేస్తున్నాను. న్యాచురల్ జాయిన్ చేస్తే ఏమైద్దో చూడు, కాలం నేమ్స్ కాలం నేమ్స్ ఉన్న 2 టేబుల్లో కలిపేసేసి ఒకే నేమ్తో ఏమైందంటే టెంపరీ నేమ్లో కాలం నేమ్గా మారిపోయింది. ఇప్పుడు ఓకేనా? న్యాచురల్ జాయిన్ అందరికి అర్థమైందా? 2 ఇండివిజువల్ న్యాచురల్ జాయిన్ అనేది ఎప్పుడు అప్లై చేస్తాం మనము, 2 టేబుల్లో కూడా బోల్డ్ అన్ని కాలమ్స్ ఉంటాయి. వాటిల్లో 2 టేబుల్లో కూడా సేమ్ కాలం నేమ్తో ఉన్న డేటాని మాత్రమే కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు ఇక్కడ నేనేముందంటే ఇంకో కాలం ఏముంది, నేమ్ అనే కాలం ఉంది, ఏజ్ అనే కాలం ఉంది. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఎగ్జామ్ అనే కాలం ఉంది, ఇంకోటి ఏముంది స్లిప్ టెస్ట్ అనే కాలం కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు
దీంట్లో వాల్యూస్ ఎలా తీసుకుంటే చూద్దాం. దీంట్లో ఎంత ఉంది వాల్యూ, ఐడి వాల్యూ 1 అని ఉంది, దీంట్లో 1. అంటే రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆ డేటాని ఇక్కడ తీసుకుంటాం. ఆ 1 అనే డేటాతో ఉన్న రోస్ రెండిట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఏంటిది ఏ అనే నేమ్ వచ్చేసింది, ఇక్కడ ఏదో డాష్ అనుకుందాం, ఇక్కడ ఏంది ఫిజిక్స్ అనేది వచ్చేసింది, ఇక్కడ ఏదో డాష్ ఉంది వచ్చేసేసింది. తర్వాత నెక్స్ట్ రోని చెక్ చేస్తాం అనమాట. దీంట్లో 2 అనేది ఉంది, దీంట్లో 2 ఉంది, అందుకని 2 అనేది కూడా ఉంది కాబట్టి రెండిట్లో కాలం నేమ్ కామన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ కామన్ నేమ్తో ఉన్న రోస్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. సి అనుకున్నాను, ఇది డేటా అనుకున్నాను, ఎం అనుకున్నాను, తర్వాత ఇక్కడ డాష్ అనుకున్నాను. తర్వాత దీంట్లో ఏం లేదు, దీంట్లో 3 ఉంది, అంటే దీంట్లో 3 ఉంది కానీ దీనిలో లేదు కాబట్టి రెండిట్లో లేదు కాబట్టి ఈ రోని ఎలిమినేట్ చేసేసింది. ఇక్కడ 4 అనేది ఉందనుకో, దీంట్లో లేదు కాబట్టి దీంట్లో ఎలిమినేట్ చేసింది. అంటే ఇప్పుడు న్యాచురల్ జాయిన్ అనేది ఎప్పుడు జరిగింది మనకి అంటే, మనకు కావాల్సిన డేటా రెండు ఇండివిజువల్ టేబుల్లో ఉన్నప్పుడు సేమ్ కాలం నేమ్స్ ని ఆ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ రెండు కూడా సిమిలర్ గా ఉన్న డేటాతో ఉన్న రోస్ వాల్యూస్ ని మాత్రమే కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? 100% మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైందా? నో సార్. ఇంకోసారి చెప్పాలా లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, అలానే నేనేం చేశానంటే దానికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది చేశాను అనమాట. ఓకేనా? ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడితో అర్థమైందా? డేటాబేస్లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఓకే, ఇప్పుడు రెండోది ఏందో చూద్దాం. ఓకే, రెండోది ఏం చేశానంటే న్యాచురల్ జాయిన్ అయిపోయింది కదా. రెండో జాయిన్ ఏంటంటే ఇన్నర్ జాయిన్. 90% ఆఫ్ ఇన్నర్ జాయిన్ ని అందరం వాడతాం అనమాట. ఇన్నర్ జాయిన్ ఒక్కటి వచ్చేసిందంటే అయిపోయినట్టే. ఇన్నర్ జాయిన్ అంటే ఏందో తెలుసు. జాయిన్ అంటే మీ అందరికి అర్థమైపోయింది. అంటే ఒక టేబుల్ ఉంది, ఇంకొక టేబుల్ ఉంది, ఆ రెండు టేబుల్లో కంబైన్ చేసేసి ఒక లాంగ్ ఫామ్ ఆఫ్ టేబుల్ ఫామ్ చేసామంటే దాన్ని జాయిన్ అంటారని చెప్పేసేసారు కదా. ఓకే, ఈ ఇన్నర్ జాయిన్ అనేది చేయాలి అంటే క్లూ అర్థం చేసుకోండి. ఫస్ట్ నేను ఆ కాన్సెప్ట్ చెప్పగా ముందు క్లూ చెప్తున్నాను అన్నమాట. కీవర్డ్ ఏంటి అంటే, కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ ఫారెన్ కీ అంటే తెలుసు కదా. ఫారెన్ కీ అంటే మీకు తెలుసు కదా. ఫారెన్ కీ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఈ ఫారెన్ కీ అంటే మనం కలిపే టేబుల్లో ఏముండాలంటే అట్లీస్ట్ 1 or 2 అంటే అట్లీస్ట్ ఒక ఫారెన్ కీతో ఉన్న టేబుల్ని మనం వేరొక టేబుల్తో కంబైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కండిషన్ యూజ్ చేస్తాం అన్నమాట సాఫ్ట్వేర్లో. అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఒక టేబుల్లో ఉంటుంది, ఇంకొక టేబుల్లో ఉంటుంది. అలా ఉండేటప్పుడు అట్లీస్ట్ ఫారెన్ కీ అనేది ఆ టేబుల్లో కంపల్సరీ ఉంటుంది అనమాట. ఆ ఫారెన్ కీతో ఉన్న టేబుల్ మీద మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫారెన్ కీ అనేది మీరు కనిపెట్టాలి అంటే ఏం లేదు, దాంట్లో ఏముంటుంది అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకో, స్టూడెంట్ _ పక్కన ఐడి, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఐడి అను _ అనే టర్మ్ ఉండి దాని పక్కన ఏదన్నా ఒక డేటా ఉందనుకో, ఆ డేటా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఫారెన్ కీ అని గుర్తుపెట్టి వేసుకోండి. అంటే ఆ ఫారెన్ కీ ఉందో లేదో చూడాలి అంటే దాని మీనింగ్ ఏంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంకి సంబంధించిన డేటాని ఇక్కడ తీసుకున్నాను అని దాని మీనింగ్ అనమాట. అవునా కాదా? అంటే అదంతా కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఆపరేషన్ అనేది చేస్తాం. అంటే ఫారెన్ కీ మీద మనం ఎప్పుడైనా సరే టేబుల్ ఆపరేషన్ అనేది మనం చేస్తున్నాము అంటే 2 టేబుల్స్ని జాయిన్ చేసేసి అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు నేను ఓవరాల్గా వెళ్ళాను అనమాట. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఒక టేబుల్ని ఇంకొక టేబుల్ని ఏం చేసేసంటే ఇంకొక టేబుల్ని నేను ఏం చేశానంటే కాలం నేమ్స్ అనేవి ఏమున్నాయంటే ఇండివిజువల్గా ఉంటాయి అనమాట. అంటే ఈ ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఏంటిది, ఒక టేబుల్ని మరొక టేబుల్ని కంబైన్ చేసేసి మనం ఏం చేస్తామంటే దాని నుండి మనకు కావాల్సిన డేటా తెచ్చుకుంటాం. కానీ ఈ ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న కండిషన్ మారింది అనమాట. ఏం చెప్తామంటే మనం ఒక కండిషన్ చెప్తామన్నమాట. ఒక కండిషన్ అంటే నేనేం చెప్పానంటే కండిషన్ ఒకటి చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే నాకు 2 సెషన్స్ ఉన్నాయి అనమాట.
ఏ సెషన్స్ ఉన్నాయంటే 6ంటికి ఒక సెషను, 8ంటికి ఒక సెషన్ ఉందనుకున్నాను. అప్పుడు నేనేం చెప్పానంటే, అరే సతీషు, ఎవరైతే ఇన్ టైంలో జాయిన్ అవుతారో వాళ్ళ డేటా మాత్రమే అలౌ చేయరా, మిగతా వాళ్ళని అలౌ చేయబాకరా అని చెప్పాను. అప్పుడు ఆడేం చేస్తాడు, 2 సెషన్స్ కూడా ఫస్ట్ సెషన్లో ఎవడైతే నేను చెప్పిన టయానికి వచ్చి 2 సెషన్లకు కూడా వాడిని అలౌ చేస్తాడు కదా. అంటే దాని మీనింగ్ ఏంది అంటే, నేను ఒక కండిషన్ చెప్పాను, ఆ కండిషన్కి సాటిస్ఫై చేసే, అంటే నేను చెప్పిన కండిషన్కి తగ్గట్లు డేటా టేబుల్ 1లో టేబుల్ 2లో ఏ రోస్లో అయితే ఉంటుందో ఆ 2 రోస్లో ఉన్న డేటాని మాత్రమే ఏం కావాలంటే తీసుకొని వచ్చేసేసి ఒక టేబుల్ అనేది ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటిది ఇక్కడ అంటే మనం చెప్పిన కండిషన్ అంటే 2 టేబుల్స్లో ఏం చేస్తాం అంటే 2 టేబుల్స్ కూడా మీట్ అవుతాయి అనమాట. ఎప్పుడు మీట్ అవుతాయి, 2 టేబుల్ మీట్ అవ్వడం అంటే కలవడం, 2 టేబుల్ కూడా మీట్ చేస్తాం. ఎప్పుడు మీట్ చేస్తాము, నేను చెప్పిన కండిషన్కి తగ్గట్లు ఆ టేబుల్లో డేటా కనుక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డేటాకి రిలేటెడ్గా ఉన్న వాల్యూస్ని మాత్రం ఏం చేస్తామంటే ఒక పెద్ద టేబుల్లోకి తీసుకొస్తాం అనమాట. ఇలా తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్నర్ జాయిన్ అనగానే మీ అందరూ అర్థం చేసుకోవాలి, ఏంటిది ఒక కండిషన్ చెప్తాం అంటే ఫారెన్ కీ ఉండాలి, ఆ ఫారెన్ కీ ఉండే టేబుల్ మీద చేస్తారని గుర్తుపెట్టుకో ఒకటేసారి. అంటే మనం చెప్పిన క్వశ్చన్లోనే ఏముంటుందంటే 2 ఎలిమెంట్స్ 2 టేబుల్స్ అనేవి మీ అందరికీ అర్థమైపోతాయి, ఏ టేబుల్స్ ఏంటి అనేది. ఆ టేబుల్లో ఫారెన్ కీ ఉంది అంటే దాని మీద కంపల్సరీ ఏం చేస్తారంటే ఇన్నర్ జాయిన్ అనేది చేసేస్తారని గుర్తుపెట్టేసేసుకోండి. ఓకే దెన్ అది తెలియదు అనుకుందాం. అప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక కండిషన్ అనేది మనం మేక్ చేస్తాం. అంటే ఒక కండిషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ప్రకారం నా కండిషన్కి తగ్గట్లు డేటా టేబుల్ 1లో టేబుల్ 2లో మీట్ అయి ఉన్న రెండిట్లో ఉన్న డేటాని మీట్ చేసేసి ఒక టేబుల్ అనేది మనం ఫామ్ చేస్తాం. అలా ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ కండిషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాస్తాం అనమాట. ఏముండాలంటే టేబుల్ నేమ్ ఉండాలన్నమాట. టేబుల్ నేమ్ ఉండి దాని పక్కన ఏముండాలంటే కాలం అనేది ఒకటి ఉండాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు అదేంటి ఫస్ట్ టేబుల్ 1 దాని పక్కన ఏముండాలంటే కాలం నేమ్ ఉండాలన్నమాట. అలానే ఇంకోటి ఏముండాలి టేబుల్ 2లో అండ్ కాలం 1 అంటే కాలం 1 ఆర్ కాలం 2 అనుకుందాం. అంటే వీటిల్లో ఈ టేబుల్లో ఏ కాలం అయితే ఉందో ఆ కాలం దేనికి రిలేటెడ్గా ఉండాలి, ఫస్ట్ టేబుల్కి రిలేటెడ్గా ఉండాలి. అంటే ఫస్ట్ టేబుల్ మొత్తం యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఈ C2 అనే దానికి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్, ఇది నేను ఒక షార్ట్ కట్ రాస్తాను, స్టూడెంట్ డాట్ ఐడి అనుకున్నాను. అంటే దీన్ని 2 టేబుల్లో ఏమని పిలవచ్చు ఎస్టీ స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి. అంటే దాని మీనింగ్ ఏమైంది, దీని మీనింగ్ ఏంది స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ టేబుల్ ఉన్న ఐడి. స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే ఒక కాలం ఉంది, దానిలో ఉన్న డేటా అని దాని మీనింగ్ అనమాట. దీని మీనింగ్ ఏంది, ఇది స్టూడెంట్ టేబుల్ ఉన్న ప్రైమరీ ఇది ఫారెన్ కీ, ఇది కూడా ఒక ఫారెన్ కీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ఉంది, దాంట్లో ఉన్న డేటా అని దాని మీనింగ్ అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మీ అందరికి ఏమర్థమైంది, స్టూడెంట్ డాట్ ఐడి రాసిన స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి రాసిన రెండింటి మీనింగ్ ఏంటిది ఒకటే కదా, సేమ్ సార్, సేమే కదా, సేమ్. అంటే అప్పుడు ఏమైంది అంటే ఈ 2 మీనింగ్ ఒకటే కాబట్టి ఇందాక మనం న్యాచురల్ జాయిన్ చేసాం చూడు, ఈ టేబుల్లో ఏవే కాలమ్స్ వాల్యూస్ ఉన్నాయో ఈ టేబుల్లో కూడా ఏ కాలమ్స్తో ఏ వాల్యూస్ అయితే మనం తీసుకున్న టేబుల్లో ఉన్న కాలమ్స్తో ఈక్వల్గా ఉంటాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ అనేది ఫామ్ చేస్తాం. న్యాచురల్ జాయిన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, కాలం నేమ్తో అటాచ్ చేసేసాం. ఇప్పుడు కూడా ఏంది అదే ఇండివిజువల్గా ఉందన్నమాట. అలానే న్యాచురల్ జాయిన్ చేసినప్పుడు ఎలా అయితే కాలమ్స్ లోపల ఉన్న డేటాని మనం ఎలా అయితే కంబైన్ చేసి డేటాని తీసుకున్నామో అలానే మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు కూడా
మనం చెప్పిన కండిషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్తో ఉన్న ఆ బోత్ టేబుల్స్లో ఉన్న డేటాని మాత్రమే తీసుకోవడం అనేది చేస్తారనమాట. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొద్దు కొట్టుడు ఒకటే అనమాట. ఇక్కడ మనం రాసిన ఏదైతే మనం రాస్తున్నామో ఆ రాసిన వాల్యూ అనేది ఈ టేబుల్, ఈ C2 అంటున్నాం చూడు, ఈ C2 అనే వాల్యూకి ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకుంటే సరిపోయింది అనమాట. అది చూడాలి అంటే మీకు ఒకే క్లూ చెప్పాను అనమాట. ఇక్కడ రాసిన రెండో టేబుల్లో ఏం రాస్తాం అంటే ఫారెన్ కీ అనేది పెడతాం. ఫారెన్ కీ అనేది మా సార్ పెట్టాలన్నాడు, 2 ఫారెన్ కీలను చెక్ చేయండి. అంటే నీకు కావాల్సిన డేటా అనేది ఆ 2 ఫారెన్ కీలో ఎక్కడో ఒక దాంట్లో ఉంటుంది అనమాట. ఆ డేటా కనుక చెక్ చేసేసామంటే చాలు, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన క్వైరీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అది ఎలా చేసాము ఏంది అనేది ఈ డేటా ఆధారంగా ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఒక యూస్ కేస్ చేసేసి ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇన్నర్ జాయిన్. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇది మీరే చూసారనుకో మీకే కనపడుతుంది అనమాట. ఏంది? గెట్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఐడి నెంబర్ ఈజ్ 15. అంటే నాకేం కావాలని చెప్పాడు, ఐడి నెంబర్ 15 ఏదైతే ఉంటుందో ఆ ఐడి నెంబర్ 15 అనే దానికి సంబంధించిన, అంటే అవన్నీ నాకు అనవసరం, ఈ ఐడి నెంబర్తో మనకి ఎందుకులే. సో గెట్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ అంటే నాకేం కావాలంటే సైబర్ సెక్యూరిటీ అనే కోర్సుకు సంబంధించి ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో ఆ రివ్యూస్ ఇచ్చిన పక్కన కనుక చూసారు ఏమని, ఫుల్ నేము, కంటెంట్, క్రియేటెడ్ ఎట్. అంటే ఎవరు సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళందరి పేర్లు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లతో కావాల్సిన నాకు డేటా అనేది కావాలి. అంటే నాకేం కావాలి, రివ్యూస్ ఎవరిస్తారు, రివ్యూస్ అనే టేబుల్లోకి వెళ్దాం. ఎవరెవరు ఇస్తారో చూసుకుందాం. మనకు అవన్నీ తెలియదు కదా లాజిక్. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు రివ్యూస్ కావాలి అంటే మనకి ఏం కావాలనుకున్నాను, రివ్యూస్ కావాలంటే ఎక్కడ ఉంటాయో చూసుకున్నాను. అంటే నాకు కావాల్సిన డేటా రివ్యూస్ అనే టేబుల్లో ఉందో లేదో చూసుకుందాం. అది సింగిల్ టేబుల్, డ్యూయల్ టేబుల్ అనేది చూద్దాం. రివ్యూస్లో ఎవరెవరు రివ్యూస్ ఇచ్చారో వాళ్ళకి కావాలి. నాకేం కావాలి, ఇక్కడే మీరు కనుక చూసారనుకో క్వశ్చన్ సరిగా చూస్తున్నాను. ఏముందో చూడు, రివ్యూస్ ఆఫ్ కోర్స్ అంటే సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి ఎవరు రివ్యూస్ ఇచ్చారో వాళ్ళు కావాలనుకున్నాం. ఇక నాకు ఏం తెలియదు, రివ్యూస్ అనే కాలం అనుకున్నాను, రివ్యూస్లోకి వెళ్ళాను. సైబర్ సెక్యూరిటీ అనే వార్డు ఉందా ఇక్కడ? సైబర్ సెక్యూరిటీ ఆసమ్ అని ఇచ్చాడు అనమాట. అంతేగాని సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి ఎవరు రివ్యూస్ ఇచ్చారో నాకు లేదు. అంటే నాకు కావాల్సిన డేటా అనేది ఒకే టేబుల్లో లేదు. అలా లేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, నాకు కావాల్సిన క్వైరీకి సంబంధించిన డేటా ఒక టేబుల్లో ఉంటే నేను జనరల్గా నాకు కావాల్సిన కండిషన్స్ పెట్టేసి తెచ్చేవాడిని అనమాట. నాకు కావాల్సిన డేటా ఒక టేబుల్లో లేదు. ఏ టేబుల్లో ఉంది? సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్కడ ఉంది? కోర్స్ అనే టేబుల్లో సైబర్ సెక్యూరిటీ అనే దాంట్లో ఉంది. అంటే నాకు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది? 2 టేబుల్స్లో ఉంది. అంటే నాకు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది? 2 టేబుల్స్లో ఉంది. 2 టేబుల్స్లో ఉందనుకో, దాని నుండి మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన డేటా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి. జాయిన్ అనే కాన్సెప్ట్ వాడాలి కదా, ఆ క్వైరీ రాయడం కాదు, జాయిన్ అనే కాన్సెప్ట్ వాడాలి. జాయిన్ అనే కాన్సెప్ట్ వాడినప్పుడే కదా మనం డేటా అనేది తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే క్వైరీ ఏందో రాసుకున్నాం ఒకసారి. సెలెక్ట్ అని పెట్టుకున్నాను, తర్వాత ఏం పెట్టుకున్నాను, స్టార్ అని పెట్టుకున్నాను, ఫ్రమ్ అని పెట్టుకున్నాను. తర్వాత ఏం చేసేసాను, తర్వాత ఏం టేబుల్స్ చూసుకుందామా. ఏమేమి టేబుల్, రివ్యూస్ ఎవరు ఇచ్చారో చూద్దాం అనుకున్నాం. ఈ టేబుల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. రివ్యూస్ ఎవరిస్తారు? ఈ రివ్యూస్ అంటే మనం ఏ జాయిన్ చూడాలి అంటే మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది కదా. అంటే ఇక్కడ కనుక చూసుకున్నాం ఏముందో చూడు, student_id అని, course_id అని ఉందన్నమాట. అంటే ఏమేమి ఉన్నాయి, ఈ రెండింటిని అండర్ స్కోర్ అన్నానంటే మీ అందరికీ తెలుసు కదా నేను అండర్_స్కోర్ అంటే దాని మీనింగ్ ఏందనేది. అంటే created_at అని ఉంది. అంటే క్రియేట్ అనే టేబుల్ ఉంది, అసలు లేదు, అందుకని ఈ టేబుల్ లేదు కాబట్టి ఇది వదిలేసాను. అండర్_స్కోర్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంది అంటే ఆ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో ఒక కాలం ఉంటుంది అని నాకు అర్థమైపోయింది. అంటే ఈ టేబుల్తో చూద్దాం.
రివ్యూస్ ఎవరు ఇస్తారు? స్టూడెంట్స్ అని ఇచ్చేది. అందుకని నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ నేనేం చేశానంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే టేబుల్ని, స్టూడెంట్ అనే టేబుల్ని రెండింటిని కలిపేద్దాం అనుకున్నాను. ఓకేనా? స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడిని, స్టూడెంట్ టేబుల్లో ఐడి అనే కాలం కూడా ఉంటుంది చూడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు చూసుకో కావాలంటే. స్టూడెంట్ అనే టేబుల్లో ఏముంది? ఐడి అనే కాలం ఉందా? ఓకేనా? నేనేం చేశాను, నాకు కావాల్సిన టేబుల్స్ ఏంటి వచ్చేసిందా? రివ్యూస్ ఎవరు ఇచ్చారో నాకు తెలియాలి అనుకున్నాను. అది తెలియాలంటే నాకు తెలియదు కాబట్టి ఈ టేబుల్లోకి వచ్చి డేటా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకేమున్నాయంటే ఫారెన్ కీస్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ ఫారెన్ కీస్ అనేవి ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫారెన్ కీ అనేది కనపడిందంటే ఏ జాయిన్ చేయాలని మీ అందరికీ తెలుసు. ఏ జాయిన్ చేయాలి? ఇన్నర్ జాయిన్ అనేది చేయాలి. ఏ టేబుల్స్ మీద చేయాలి మనము? స్టూడెంట్ అనే టేబుల్ని చేద్దాము. అలానే ఏం చేద్దాం? ఇన్నర్ జాయిన్ చేద్దాం. ఇన్నర్ జాయిన్ రాసిన, జాయిన్ రాసిన రెండు ఒకటే అని చెప్పాను కదా మీ అందరికి కూడా. అంటే జాయిన్ రాసిన, ఇన్నర్ జాయిన్ రాసిన రెండింటి మీనింగ్ ఒకటే అనమాట. కొంతమంది జాయిన్ అని రాస్తారు, కొంతమంది ఇన్నర్ జాయిన్ అని రాస్తారు. ఇన్నర్ జాయినింగ్ అన్న, జాయిన్ అన్న రెండు కూడా ఇన్నర్ జాయిన్ అనే దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నేను ఏ టేబుల్తో ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను? రివ్యూ అనే టేబుల్తో జాయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇన్నర్ జాయిన్ రాస్తున్నానంటే దానికి ఒక కండిషన్ చెప్పాలని చెప్పాను కదా. కండిషన్ ఏంటి? ఆన్. కండిషన్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఆన్ అనే కీవర్డ్ రాయాలి. అది రాయాలి అంటే మనకు ఒక టేబుల్ ఏంటిది? ఇది C2 అనుకున్నాం. అప్పుడు దాన్ని ఏమనుకున్నాము? కండిషన్ ఏంటి ఒకసారి చూసుకుందాం. అంటే కండిషన్ కండిషన్ ఏంటిది? ఇదేనా? అంటే దీని మీనింగ్ ఏమని చెప్పాను? దీని మీనింగ్ని ఇక్కడ ఎలా రాస్తారని చెప్పాను, ఇలా రాస్తారని చెప్పాను కదా. అంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళి రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? స్టూడెంట్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, మనం తీసుకున్న రెండో టేబుల్ ఏంది? రివ్యూ అనే టేబుల్ కదా. ఆ టేబుల్ నేను ఇచ్చాను రివ్యూ డాట్, ఏ టేబుల్లో ఉంది మనకి? స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి. అంటే నేను చెప్పాను కదా కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయిందా? అంటే దీంట్లో మనం ఇక్కడ C2 కార్డ్ రాసే ఫారెన్ కీ ఏదైతే ఉందో ఆ ఫారెన్ కీకి ఈక్వల్గా ఉండే డేటా ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలన్నమాట. ఓకేనా? అని దాని మీనింగ్ అనమాట. అని చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలంలో ఏ డేటా అయితే ఉందో రివ్యూ అనే టేబుల్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో బోల్డ్ అండ్ రోస్ ఉన్నాయి కదా వాల్యూస్. ఆ రెండిట్లో కూడా ఏమన్నాయి అంటే ఈక్వల్ రోస్తో ఏవైతే మీట్ అయినాయో వాటికి సంబంధించిన డేటా మొత్తం కూడా నాకు వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు నాకేమైంది? రెండు టేబుల్స్ మీట్ చేసాను. ఇప్పుడు నాకేం కావాలి? నాకు ఏం కావాలి? మీ అందరికీ తెలుసు కదా, సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళ గురించి కావాలి అనుకున్నా. అలా కావాలి అంటే ఇక్కడ ఏమున్నాయి? సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కోర్సు. అంటే కోర్స్ అనే కాలంకి వెళ్ళాను. కోర్స్ అనే కాలంలో సైబర్ సెక్యూరిటీ అంత ఐడి నెంబర్ 15. అంటే మనకి కోర్స్ అనే కాలంలో కోర్స్ అండర్ స్కోర్ నేమ్ కానీ కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంతో ఈ లాంగ్ టేబుల్లో ఏమన్నా కాలం ఉందా లేదో చూసుకో. ఉందా లేదా? ఉంది కదా. ఎక్కడుంది? అండర్ స్కోర్ ఐడి అని ఉంది. కోర్స్కి సంబంధించిన టేబుల్లో ఒక డేటా ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి అప్పుడు నేనేం చేశాను అంటే వేరని రాసేసేసి నేనేం చేశాను అంటే ఏ టేబుల్లో ఉంది అది? ఐడికి యువతల వైపు ఉన్నదంతా ఒక కాలము, అటువైపు ఉన్నదంతా మరొక టేబుల్. ఆ టేబుల్ ఏంటిది? రివ్యూ అనే టేబుల్ కదా. రెండో టేబుల్ అనేది రివ్యూ డాట్ ఏమని పిలవాలి? కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టాలి అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఐడి నెంబరు 11 కదా. 11 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నీకేమొచ్చేసింది చూడు. 11 కదా సైబర్ సెక్యూరిటీ. చూద్దాం. మనకు సైబర్ 15 ఓకే సార్ 15 అని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఇలా ఏం చేసిందంటే నాకు నా టేబుల్లో ఏమేమి ప్రజెంట్ చేయమన్నాడు చూడు. ఇక్కడ వాడు ఏమేమి ప్రజెంట్ చేయమన్నాడు? సారీ ఫర్ ద ఫుల్ నేమ్, కంటెంట్, క్రియేటెడ్. అంటే ఆ 3 కాలమ్సే ఉండాలి. అప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉన్న అన్ని కాలమ్స్ కాకుండా మనకు కావాల్సిన కాలమ్స్ అక్కడ ఉండాలి అంటే అప్పుడు ఏం చేయొచ్చు? ఇది మనం జాయిన్స్తో చేసాం కాబట్టి జాయిన్స్ రాసామంటే టేబుల్ నేమ్ దాని పక్కన కాలం నేమ్ ఇవ్వాలి. మనం ఫస్ట్ తీసుకున్న టేబుల్ ఏంది? స్టూడెంట్ అని రాశాను, డాట్ ఇచ్చాను. దాంట్లో ఏ కాలం కావాలి నాకు? ఫుల్ అనే కాలం కావాలి. ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలం కావాలి. అది రాసుకున్నాను, అయిపోయింది. తర్వాత రెండోది ఏం కావాలి నాకు? కాంటెంట్ అనేది కావాలి. కాంటెంట్ అనేది ఏ టేబుల్లో ఉంది? అది రివ్యూ అనే టేబుల్లో ఉంది. అందుకని నేను ఇక్కడ రివ్యూ డాట్ ఏమని పెట్టానంటే కాంటెంట్ అని పెట్టాను అనమాట.
అంటే రివ్యూ టేబుల్ కాంటెంట్ అనే కాలం కూడా నాకు కావాలనుకున్నాను. ఇంకోటి ఏం కావాలి, క్రియేటెడ్ ఎట్ అనేది కూడా కావాలి. అంటే అప్పుడు నేనేం చేశాను, రివ్యూ డాట్ క్రియేటెడ్ _ఎట్ అని రాస్తాను. అని పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నాకు చూడు ఎవరెవరు వచ్చింది, ఇక్కడ కనుక వెనక నుండి చూసుకున్నాను అనుకో, నా కోర్సులో 15 అంటే సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ని ఎవరెవరైతే స్టూడెంట్స్ రివ్యూస్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడే చదివితేస్తే వస్తుంది. రివ్యూస్ ఎవరు ఇచ్చారు, స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళందరి డేటా అనేది కావాలి అంటే డేటాబేస్ నుండి ఇలా తెచ్చుకున్నాను అనమాట. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా మనం ఏం చేసామంటే ఇన్నర్ జాయిన్ అనేది చేసేసాం. ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట దీన్ని. అది కూడా ఎలా అనేది చూద్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా క్వైరీ మళ్ళీ చూసుకుందాం. ఏంటిది, గెట్ రివ్యూస్ ఆఫ్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ. అంటే నాకేం కావాలి, రివ్యూస్ కావాలన్నమాట. ఏ కోర్స్కి, సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్కి. ఇప్పుడు నాకు కావాల్సిన డేటా అనేది ఎక్కడ ఉందో చూసుకుందాం. నాకు అర్థమైంది కదా, ఏ టేబుల్, రివ్యూస్ అనే టేబుల్లో ఉంటుంది అనేసి నాకు అర్థమైంది. రివ్యూస్ అనే టేబుల్ సైబర్ సెక్యూరిటీ ఉందా, లేదు. అంటే నాకు కావాల్సిన సైబర్ సెక్యూరిటీ ఎక్కడుందో చూసుకో, ఎక్కడుంది, కోర్స్ అనే టేబుల్లో ఉంది. ఓకే, రివ్యూస్లో లేదు కాబట్టి ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు కావాల్సిన డేటా 2 టేబుల్లో ఉంది. 2 టేబుల్లో నుండి తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, జాయిన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. జాయిన్స్ యూజ్ చేయాలంటే మనందరికీ తెలుసు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ దాకా తెలుసు. ఏ 2 టేబుల్లో ఉంది మనకి, ఏ 2 టేబుల్లో ఉంది, కోర్స్ అనే ఒక టేబుల్లో ఉంది. ఇంకొకటి ఎక్కడుంది మనకి, రివ్యూస్ అనే టేబుల్లో, రివ్యూ అనే టేబుల్లో ఉంది. అంతేనా కదా నాకు కావాల్సిన డేటా. ఇక్కడ దాకా డౌట్ లేదు కదా అందరికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 టేబుల్లో ఏదో ఒక టేబుల్లో ఫారెన్ కీ అనేది ఉంటుంది. ఫారెన్ కీ ఎక్కడ ఉందో చూసుకుందాం అనుకున్నాం. కోర్స్ అనే టేబుల్లో ఫారెన్ కీ ఉందా, ఇది ఇన్స్ట్రక్టర్ _ID, అంటే ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్ ఐడి అనే కాలం అని చెప్పాడు. ఇక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ _ID లేదు. అంటే ఈ టేబుల్లో చూద్దాం. ఎక్కువ ఫారెన్ కీస్ ఈ టేబుల్లో ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్ ఏముంది, కోర్స్ _ID, స్టూడెంట్ _ID. మనం తీసుకున్న టేబుల్ స్టూడెంట్ కాదు కదా. ఏ టేబుల్ మనం తీసుకుంటుందో 2 టేబుల్ కోర్స్ _ID కదా. అంటే ఈ టేబుల్ అంటే రివ్యూ అనే టేబుల్లో ఫారెన్ కీస్ ఉన్నాయి. అంటే ఫారెన్ కీస్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి, మనం కంపల్సరీ ఏం చేయాలి, ఇన్నర్ జాయిన్ అనేది చేయాలి. ఆ ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను. ఏంటిది, కోర్స్ _ID. అంటే దాని మీనింగ్ ఏంటి, కోర్స్ అనే టేబుల్ ఐడి అనే కాలంలో దాంట్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ ఉందని నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళి చూసుకున్నాను, కోర్స్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ఉందా అనుకున్నాను. ఉంది. ఓకే దెన్. అంటే ఈ రెండింటి మధ్యలో ఏ జాయిన్ జరగాలని మీ అందరికి అర్థమైంది. ఇన్నర్ జాయిన్ అందుకని నేను ఏం చేశాను అంటే ఇన్నర్ జాయిన్ అని రాశాను. అంటే ఏందో మీనింగ్ చూద్దాం. జాయిన్ రాసిన, ఇన్నర్ జాయిన్ రాసిన ఒకటి అన్నాను కదా. ఎప్పుడైతే మనం ఇన్నర్ జాయిన్ అనేది రాసామో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలంటే అప్పుడు ఏం చేద్దాము, రివ్యూ అనేది ఈ రెండింటిని కూడా కంబైన్ చేసే ఫార్మ్ కి ఏది, కోర్స్ _ID. అందుకని ఇక్కడ మనం ఏం చేద్దాము, కోర్స్ అనే టేబుల్ రాద్దాం. దాంట్లో ఏం చేద్దాము, ఐడి అనే కాలంతో మ్యాచ్ అయ్యే నాకు 2వ టేబుల్ ఏంటిది, రివ్యూ అనే టేబుల్లో ఏముంది, కోర్స్ _ID అనే కాలంతో మ్యాచ్ అయ్యే కాలమ్స్కి సంబంధించిన డేటా తీసుకురా అని చెప్పాను అనమాట. అని చెప్తే అప్పుడు నాకేమైందంటే 2 టేబుల్కి సంబంధించిన టోటల్ డేటా అనేది నాకు వచ్చేసేసింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎవరిది కావాలి నాకు డేటా సైబర్ సెక్యూరిటీది కావాలి. సైబర్ సెక్యూరిటీ కావాలంటే అప్పుడు ఏం చేద్దాము, నాకు వేర్ అని చెప్పేసి నాకేముందో చూడు, ఇక్కడ నేమ్. ఏ టేబుల్లో సైబర్ సెక్యూరిటీ అనేది నీకు కనపడిందా, ఆ నేమ్ని మాత్రమే తీసుకుందాం. ఏంటిది నేమ్ ఏంటిది సైబర్ సెక్యూరిటీ. నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది, కోర్స్ అనే టేబుల్ ఉంది. కోర్స్ అనే టేబుల్లో ఉంది. దాని కాలం నేమ్ ఏంటిది, నేమ్ కాబట్టి నేమ్ అనుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాము, మనం తీసుకునే వాల్యూ అనేది స్ట్రింగ్ కదా. స్ట్రింగ్ అయితే ఏం చేస్తాం, డబల్ కోట్స్ పెడతాం. ఆ డబల్ కోట్స్లోకి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే సైబర్, మనం డేటా ఇవ్వాలి అంటే మనం ఏం చేయొచ్చు, పర్సంటేజ్తో అయినా రాయొచ్చు, లేకపోతే ఇలా అయినా రాయొచ్చు కదా. సైబర్ ఏం రాస్తున్నాను, సెక్యూరిటీ అంటున్నాను. సెక్యూరిటీ అని చెప్పాను. చెప్పేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమైంది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసింది. కానీ నాకేం కావాలి, రివ్యూస్ ఎవరు ఇచ్చారో వాళ్ళు కావాలి. రివ్యూస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా, రివ్యూస్ వాళ్ళు ఎక్కడున్నారు,
ఆ రివ్యూ ఇచ్చిన పర్సన్ ఎవడో కాదా నాకు కావాల్సింది, పర్సన్ ఎక్కడున్నాడు, లేడు. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో తెచ్చుకోవాలంటే అప్పుడు ఎలా, నేను పర్సన్ ఎక్కడ ఉండాలో తెచ్చుకోవాలంటే ఇదిగో స్టూడెంట్ అనే టేబుల్లో 2 అనే కాలం, ఐడి కాలం 2 అనేవాడు ఎవడో వాడి దగ్గర ఉన్నాడు అనమాట. వాడి దగ్గర ఉన్నాడు అని అర్థమైంది. స్టూడెంట్ అనే టేబుల్ 2 అనే నేమ్తో ఎవడున్నాడు చూడు, అజయ్. అంటే అజయ్ అనేవాడు ఏం చేశాడంటే ఈ రివ్యూస్ అన్ని కూడా ఎవడిచ్చాడంటే అజయ్ అనేవాడు ఇచ్చాడు అని చెప్తారన్నమాట. అలా ఇవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాలంటే మనం అప్పుడు కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు ఎలా చేశారు ఏంటి అనేది తర్వాత సెషన్లో చెప్పుకుందాం. అంటే మీకు ఇక్కడ దాకా అర్థమైనట్టేనా? అంటే అది మల్టిపుల్ కాలంతో చేస్తాను అనమాట. అది నేను ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి గపాలను చెప్పేసి అంటే సింటాక్ అనేది మిస్ అవుతుంది. అంటే ఇలా కూడా తెచ్చుకున్నా వస్తుంది, అలా తెచ్చుకున్నా వస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైందా? అంటే మనకి ఇన్నర్ జాయిన్ అనేది ఎప్పుడు చేస్తారనేది మీ అందరికీ అర్థమైతే అయిపోయినట్లే అనమాట. ఇన్నర్ జాయిన్ అనేది ఎప్పుడు చేస్తామంటే మనకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్స్లో ఉండి ఆ డేటా అనేది 2 టేబుల్లో కూడా సేమ్ కాలమ్స్లో ఉండకుండా ఎలా ఉందంటే మన కండిషన్ చెప్పినప్పుడు మాత్రమే ఆ 2 టేబుల్స్లో ఉన్న డేటా అనేది కంబైన్డ్ అయ్యిద్ది అనే సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అంటే నేను ఇప్పుడు కోర్స్ అనేది తీసుకున్నాను. కోర్సులో ఉన్న కాలమ్స్ రివ్యూస్ అనే కాలమ్స్లో 2 సేమ్గా లేవు నాకు. అప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సిన డేటా తెచ్చుకోవాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా ఇన్నర్ జాయిన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమైంది, course_id అనే కాలం, course_id అనే కాలం ఏదైతే ఉందో చూడు, ఆ కాలము ప్లస్ కోర్స్ అనే టేబుల్లో ఉన్న కాలం రెండు కూడా ఏమవుతాయి అంటే మ్యాచ్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. అలా ఎప్పుడైతే అలా మ్యాచ్ చేయడానికి మనం ఒక కండిషన్ చెప్పినప్పుడు మాత్రమే ఆ 2 టేబుల్స్లో ఉన్న డేటా మ్యాచ్ అయ్యి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి పర్పస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనేది యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎవరికన్నా అందరికీ అర్థమైనట్టేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, ఓకే, ఇదంతా తర్వాత. ఓకే, ద నెక్స్ట్ వన్లోకి వెళ్దాం. అంటే టీ అంటే ఏంటి అదంతా కూడా తర్వాత సెషన్లో చెప్తాను. ఓకే, తర్వాత ఈరోజు సెషన్లో ఏందనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ 3వ జాయిన్ కూడా మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే 2 జాయిన్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే న్యాచురల్ జాయిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ కాన్సెప్ట్లోకి వచ్చేసాం. ఆ కాన్సెప్ట్ అంటే లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే, ఆ టాపిక్ అంటే ఏంటిది అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి కాన్సెప్ట్ అనేది ఉందాం. ఓకే, ఈ ఇన్నర్ జాయిన్ అనేది చాలా చాలా డేంజరస్ కాన్సెప్ట్ అనమాట. ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఇన్నర్ జాయిన్ అనేది కూడా ఒక జాయిన్ అనమాట. దీన్ని కూడా ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా అనేది ఏమవుతుందంటే 2 డిఫరెంట్ టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ 2 టేబుల్స్లో మనం ఏం చెబుతామంటే ఒక కండిషన్ చెప్పేసి ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే రోస్ అన్నీ కూడా మనకి ఏం కావాలంటే మీట్ అయి తీసుకురా అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం కనుక చూసామంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి చూడు, మనం ఎప్పుడైనా సరే జాయిన్ అనేది చేయాలంటే ఏం చేస్తాము, 2 టేబుల్ మధ్య 2 టేబుల్స్ తీసుకుంటాం కదా. ఇది టేబుల్ 1. మనం ఏం చేస్తాము, జాయిన్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తాము 2 టేబుల్స్ అనేవి తీసుకుంటాం. టేబుల్ 1, ఇది టేబుల్ 2 అనుకున్నాం. ఈ టేబుల్ 1ని సాఫ్ట్వేర్లో ఏమని పిలుస్తారంటే దీన్ని లెఫ్ట్ జాయిన్ అంటారు, లెఫ్ట్ టేబుల్ అంటారు. సారీ, దీన్ని ఏమంటారంటే రైట్ అంటారు. అంటే లెఫ్ట్ రైట్ అంటే మీ అందరికి అర్థమైందా? ఆ ఒక్క వార్డు కోసం నేను టేబుల్ తీసుకున్నాను అనమాట.
ఎడం వైపు ఉండే టేబుల్ లెఫ్ట్ టేబుల్ అంటారు, రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ టేబుల్ అంటారు అన్నమాట. టేబుల్ 1 టేబుల్ 2 అన్నట్టు దీన్ని లెఫ్ట్ రైట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అంటే ఏం చెప్పాను నేను? లెఫ్ట్ జాయిన్ అంటే ఏం చెప్పాను? లెఫ్ట్ జాయిన్ అనేది ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము లెఫ్ట్ జాయిన్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే రెండు టేబుల్స్ని మనం ఏం చేస్తున్నామంటే కంబైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన డేటా అనేది రెండు టేబుల్స్లో ఉన్నప్పుడు, అంటే మీరు ఇవన్నీ చెప్పేటప్పుడు ఒకటే ఒకటి అనమాట. మనం చేసే టాపిక్స్ అన్నిటిలో న్యాచురల్ జాయిన్ అనేది ఒకటి నార్మల్ అనమాట. మిగతా చేసే అన్ని జాయిన్స్ అన్నీ కూడా ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ రాసినట్టు మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది క్రియేట్ చేసి ఆ కండిషన్కి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఆ రెండు టేబుల్స్ని కూడా ఏం చేస్తామంటే మ్యాచ్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే న్యాచురల్ జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ ఫర్ ఏం చేసాము, ఆ రెండు టేబుల్స్ మధ్యలో న్యాచురల్ జాయిన్ అనేది మాత్రం పెట్టేసాం. అదే దానికి కండిషన్ అనేది రాయమన్నమాట. మిగతా ఏ టేబుల్ రాసినా కానీ ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ రాసినప్పుడు ఏదైతే కండిషన్ రాసామో అలానే అన్నిటికి కూడా కండిషన్ రాస్తాం. కండిషన్ రాస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంది? కండిషన్ రాస్తున్నామంటే అక్కడ ఏముండాలి ఒకటి ఏముండాలి, మనం రాసే టేబుల్కి ఏముండాలి ఒకటి ఏముండాలి, ఫారెన్ కీ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే ఇందాక మనం ఏం చేసాము, ఇన్నర్ జాయిన్ రాసేటప్పుడు మనం ఏదైతే చేసామో కండిషను అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అలాంటి కండిషనే రాస్తాం. అంటే మనకు కావాల్సిన డేటా అనేది రెండు టేబుల్స్లో కూడా కామన్ కాలంలో లేకుండా ఉన్నప్పుడు, రెండు టేబుల్స్లో కూడా కామన్ కాలమ్స్ లేనప్పుడు ఆ రెండు టేబుల్లో మనం డేటా అనేది తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే నేను చెప్పే కండిషన్కి నేను చెప్పే కండిషన్ని సాటిస్ఫై చేసే డేటాని ఏం చేయాలంటే రెండు టేబుల్స్లో నుండి తీసుకువచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనేది చేస్తాం. అలా తెచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే దీనిలో డేటా అంతా తెస్తూ ఉంటుంది. అలా తెచ్చేటప్పుడు మనకు కావాల్సిన డేటా లెఫ్ట్ టేబుల్లో ఉంది అనుకున్నాం, 1 2 3 అని ఉన్నాయి అనుకున్నాం, దీంట్లో 1 2 అని మాత్రమే ఉన్నాయి, మిగతా లేవు అనుకున్నాం. అప్పుడు ఏమైందంటే కంబైన్డ్ టేబుల్లో ఏమైందంటే ఈ రెండు టేబుల్స్లో ఉన్న టోటల్ డేటా వస్తుంది. ఇన్నర్ జాయిన్ చేసేటప్పుడు ఏమొస్తుంది, 1 2కి సంబంధించిందే వస్తుంది. ఇప్పుడైతే ఏమొస్తుంది అంటే మూడింటి యొక్క వాల్యూస్ వస్తాయి. కాకపోతే రైట్ టేబుల్లో దాని యొక్క వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే నల్ అని వస్తుంది. అంటే నల్ అంటే నేమ్ అయినా రావచ్చు కొన్ని డేటాబేస్లో, లేకపోతే ఏముండొచ్చు అంటే ఎంటీకైనా ఉండొచ్చు అనమాట. అంటే మనం ఈ లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు ఎలా అనేది ఒకసారి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాం. సింటాక్స్ చేసిన తర్వాత మళ్ళీ చివరిలో డిస్కస్ చేద్దాం. చపాతి చేసారా? ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న థింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఏం చేస్తున్నామంటే మనం రెండు టేబుల్స్లో మనకు కావాల్సిన డేటాని ఒక టేబుల్లో లేకుండా రెండు టేబుల్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన డేటా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డేటాని కంబైన్ చేయడానికి మనకు కావాల్సిన డేటాని కంబైన్ చేయడానికి మీట్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక కండిషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ రెండు టేబుల్స్ని ఏం చేస్తామంటే మీట్ చేయడం అనేది చేస్తాం. అలా చేయడానికి ఇలాంటి జాయిన్ చేస్తాం. అలానే లెఫ్ట్ జాయిన్ అనేది చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒక కండిషన్ సాటిస్ఫై చేసిన డేటా మొత్తం కూడా రెండు టేబుల్స్లో నుండి వస్తుంది. అలా వచ్చేటప్పుడు లెఫ్ట్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి రిలేటెడ్గా రైట్ టేబుల్లో డేటా రాలేదనుకో ఆ డేటా మొత్తం కూడా ఏమైంది అంటే లెఫ్ట్ టేబుల్లో మాత్రమే డేటా వస్తుంది. రైట్ టేబుల్లో అయితే ఏమొస్తుందంటే టెంపరీ టేబుల్లో నల్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. అంటే మీ అందరికి ఏమర్థం అవ్వాలి, లెఫ్ట్ జాయిన్ అంటే రెండు టేబుల్స్ ఉంటాయి, నేను ఒక కండిషన్ మీట్ చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫై చేసే డేటా మొత్తం కూడా రెండు టేబుల్లో నుండి వస్తుంది. అలా వచ్చేటప్పుడు లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా రైట్ టేబుల్లో లేకపోతే ఏమైందంటే మనకి ఫామ్ అయ్యే టెంపరీ టేబుల్లో ఏమొస్తుందంటే నల్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఇలా నల్ వాల్యూస్తో కూడిన డేటాని మనం తెచ్చుకోవడానికి ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటి ఇప్పుడు దాకా చెప్పిందంతా మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, అదంతా కూడా మీరు పెద్దగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ ఇంకొంచెం షార్ట్ వేలో అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటిది అంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనేది రాయాలి అంటే దానికి సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే లెఫ్ట్ జాయిన్ అనేది రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ అంటే మనం డేటాబేస్ నుంచి తెచ్చుకుంటున్నాం. మనకు కావాల్సిన డేటా ఎక్కడ ఉంది, రెండు టేబుల్లో ఉంది.
టేబుల్ 1 టేబుల్ 2 అని ఉంది. అంటే టేబుల్ 1 అనే దాన్ని ఏమంటారంటే లెఫ్ట్ అంటారు, టేబుల్ 2 ఏమంటారంటే రైట్ టేబుల్ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం. అంటే మన డేటా ఏముండాలి, ఒక కండిషన్ చెప్తున్నాం, టేబుల్ 1 డాట్ C1 ఈక్వల్ టేబుల్ 2 డాట్ C2. అంటే నేను చెప్పిన కండిషన్ అనేది లెఫ్ట్ టేబుల్లో రైట్ టేబుల్లో రెండిట్లో ఉన్న డేటా వచ్చింది. అదే లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా ఉండి రైట్ టేబుల్లో ఆ డేటా కనుక లేకపోతే ఆ కాలమ్స్లో ఏముండాలంటే లాంగ్ టెంపరీ టేబుల్లో ఏముండాలి, నల్ వాల్యూస్ ఉండేటట్లు నాకు ఉండేటట్లు అయినా సరే తీసుకురా అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనే సింటాక్స్ అనేది వాడతారన్నమాట. అంటే ఏంటిది అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మన క్వైరీ ఏందో చూద్దాం. నేను ఈ డేటా తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేయడానికి నేనేం చేశానంటే స్టూడెంట్ కోర్స్కి మధ్యలో ఒక లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేసి ఒక కండిషన్ అనేది చూస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకసారి చూద్దాం లెఫ్ట్ జాయిన్ అనేది ఎలా పర్ఫామ్ అయ్యింది అనేది ఒక కండిషన్ ద్వారా. ఓకేనా? ఓకే, నేను కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే నేను లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. అలా పర్ఫామ్ చేయాలంటే ఏం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి నేనేం చేశాను, ఏ రెండు టేబుల్స్ మధ్య చేస్తున్నాను, స్టూడెంట్ అనే టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ మీద నేనేం చేస్తున్నానంటే ఇంకో టేబుల్ ఏంటి, స్టూడెంట్ _ కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ రెండింటి మీద కూడా నేనేం చేస్తున్నానంటే నాకు కావాల్సిన _ ఏంటి కోర్స్ కదా, ఈ టేబుల్ మీద నేనేం చేస్తున్నాను లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, లెఫ్ట్ జాయినింగ్ అనేది ఏం జాయిన్ చేస్తున్నాను లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఈ లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఏం చేయాలి, ఒక కండిషన్ ఇవ్వాలన్నాను కదా సింటాక్స్లో. కండిషన్ అంటే ఏంటి, ఆన్ అనేది ఒక కీవర్డ్ వాడాలి కండిషన్ వాడాలంటే. అప్పుడు ఏంటి, ఇక్కడ కనుక చూసుకో, స్టూడెంట్ అనే టేబుల్ అండ్ కోర్స్ అనే టేబుల్, అంటే రెండు టేబుల్లో నాకు కావాల్సిన డేటా అనేది తీసుకుంటున్నాను. స్టూడెంట్ అనే టేబుల్ ఎక్కడ ఉందో చూద్దాం. స్టూడెంట్ అనే టేబుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్టూడెంట్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి చూడు, ఐడి అనే కాలం ఉంది, ఫుల్ నేము, ఏజ్, జెండర్ అని ఉన్నాయి. మనం తీసుకున్న స్టూడెంట్ _ ఈ కాలంలో కూడా ఏమున్నాయో చూడు, ఏమున్నాయి, ఐడి ఉంది, స్టూడెంట్ _ ఐడి ఉంది, కోర్స్ _ ఐడి, స్కోరు అండ్ ఎన్రోల్మెంట్ డేట్ అని ఉన్నాయి అనమాట. అంటే ఏమున్నాయి దీంట్లో ఏముందో చూడు, ఫారెన్ కీ అనేది ఉందన్నమాట. అంటే ఫారెన్ కీ ఉంది కదా, అంటే ఫారెన్ కీ అనేది ఉంది అంటే మనం తీసుకునే ఏదో ఒక టేబుల్లో ఆ టేబుల్కి రిలేటెడ్గా ఉండే టేబుల్ కనుక మనం తీసామంటే అప్పుడు ఏం చేయాలంటే న్యాచురల్ జాయిన్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మనం ఏ జాయిన్ అనేది చేస్తామంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇలాంటి కేసెస్లో ఉన్న ఏదో ఒక జాయిన్ అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అలా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ చేద్దాం అనుకున్నాను. లెఫ్ట్ జాయిన్ రాయాలంటే మనకి ఏం చేయాలి, కండిషన్ అనేది చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, దీనిలో ఏదో ఒక ఫారెన్ కీతో రిలేటెడ్గా మనం రెండో టేబుల్లో ఉన్న కండిషన్ ఏదో చూద్దాం. దీంట్లో ఫారెన్ కీస్ ఏమేమి ఉన్నాయి చూడు, ఏమేమి ఉన్నాయి, ఎన్రోల్మెంట్ _ డేట్ ఉంది. ఎన్రోల్మెంట్ అనే టేబులే లేదు అనుకుని తీసేసాయి. తర్వాత కోర్స్ _ ఐడి ఉంది, మనం తీసుకుంటుంది స్టూడెంట్ అనే టేబుల్. తర్వాత ఈ ఫారెన్ కీ కూడా లేదు, తీసేసాయి. తర్వాత ఏ టేబుల్ ఉంది, స్టూడెంట్ _ ఐడి ఉంది. అంటే మనం తీసుకునే టేబుల్లో ఏ టేబుల్ ఉంది, స్టూడెంట్ అనే టేబుల్, దాంట్లో ఐడి అనే కాలం ఉంది. అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు, స్టూడెంట్ అని ఐడి అని తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకునే వాల్యూ రెండో టేబుల్లో ఉండాలి కాబట్టి ఏంటిది ఇక్కడ ఇదంతా కాపీ చేసేస్తున్నాను. ఏముండాలి, దీనికి రిలేటెడ్గా ఉండాలి కదా కండిషన్కి, స్టూడెంట్ _ ఐడి కామా. ఇప్పుడు రెండోది ఏం చేశాను, స్టూడెంట్ _ ఐడి అని ఉండాలి కదా, స్టూడెంట్ _ కోర్స్ అనే కాలము, స్టూడెంట్ _ ఐడి అనే కాలంతో నేను ఏం చేస్తున్నాను అంటే మ్యాచ్ చేస్తున్నాను. అలా మ్యాచ్ చేసే అంటే స్టూడెంట్ _ కోర్స్ అనే టేబుల్లో స్టూడెంట్ _ ఐడి, అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటా. ఇక్కడ కూడా ఏంటి, స్టూడెంట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటా. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇండైరెక్ట్గా ఏమైందంటే ఈ రెండు కాలమ్స్ అనేవి ఏమవుతున్నాయి, మీట్ అవుతున్నాయి. అంటే ఇండైరెక్ట్గా మీట్ అవుతున్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుందంటే న్యాచురల్ జాయిన్ కాకుండా మిగతా జాయిన్స్ జరుగుతున్నాయని దాని మీనింగ్ అనమాట. దాంట్లో నేను ఏం చేస్తున్నాను, లెఫ్ట్ జాయిన్ అనేది చేస్తున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు, అంటే రెండిట్లో డేటా మొత్తం వచ్చేసింది. ఇందాక మనం ఏం చేసాము, జాయిన్ అని రాస్తే నాకు ఈ 4వ కాలం రాలేదు.
ఇప్పుడు చూడు ఏమైంది రెండు టేబుల్కి మీట్ అయ్యే వాల్యూస్ అనేది ఒకసారి చూద్దామా. ఇక్కడికి లెఫ్ట్ తీసేద్దాం, తీసేసి జాయిన్ అని కొడదాం. అంటే జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ చేస్తే ఏమొచ్చింది అంటే నేను చెప్పిన కండిషను స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్నది, అలానే స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి అనే టేబుల్లో రెండిట్లో కూడా ఉన్న డేటా మొత్తం కూడా రెండిట్లో కూడా మనం చెప్పిన డేటా అనేది రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. అదే లెఫ్ట్ జాయిన్ అనేది చేసినప్పుడు ఏమైందో చూడు, అంటే ఆ రెండిట్లో కామన్గా ఉండాలి. లెఫ్ట్ టేబుల్లో లేకపోయినా పర్లేదు అనమాట, సారీ రైట్ టేబుల్లో లేకపోయినా పర్లేదు. లెఫ్ట్ టేబుల్లో ఉంది అంటే ఆ డేటా మొత్తం వస్తుంది. రైట్ టేబుల్లో లేదు అంటే అక్కడ ఏం కనపడిందో చూడు, అక్కడ ఏం కనపడింది నల్ వాల్యూస్ అనేవి కనపడ్డాయి అనమాట. అంటే ఎంటీగా ఉంది అంటే దాన్ని ఏమంటారు, డిఫాల్ట్గా ఉంది అంటే నల్ వాల్యూస్ అంటారు కదా. అంటే మనం ఏం చేసాము, ఇప్పుడు మనందరం ఏం చేసాము, ఒక కండిషన్ చెప్పాను, ఆ కండిషన్ సాటిస్ఫై చేసే డేటా మొత్తం కూడా ఏం చేశామంటే నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ టేబుల్ ఉన్నాయి. అంటే ఆ 2 టేబుల్ మీద నేను ఏం చేశానంటే ఒక కండిషన్ అనేది అప్లై చేశాను. ఆ కండిషన్ మీట్ అయ్యే డేటా మొత్తాన్ని కూడా ఆ 2 టేబుల్లో నుండి తీసుకురమ్మన్నాను. అలా తీసుకొచ్చేటప్పుడు ఏమైందంటే లెఫ్ట్ టేబుల్లో డేటా ఉండి రైట్ సైడ్ టేబుల్లో డేటా లేనప్పుడు ఏమైందంటే ఆ డేటా మొత్తం కూడా నాకు డిఫాల్ట్ ఏమైందంటే నల్ వాల్యూస్తో కూడిన డేటాని కూడా తీసుకురా అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ అనే జాయిన్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అనేది ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేసామంటే ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ 1 ఉంది, టేబుల్ 2 ఉంది, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, స్టూడెంట్ అండర్స్కోర్ కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ టేబుల్ మీద నేనేం చేశానంటే ఒక కండిషన్ అనేది అప్లై చేశాను, స్టూడెంట్ డాట్ ఐడి. అంటే స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలంలో ఏ డేటా అయితే ఉందో స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి, అంటే స్టూడెంట్ అండర్స్కోర్ కోర్స్ అనే టేబుల్లో స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి అనే ఒక ఫారెన్ కీ ఉంది. ఆ ఫారెన్ కీ అన్న స్టూడెంట్ డాట్ ఐడి అన్న రెండు ఒకటే. అంటే స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఐడీస్కి సంబంధించిన కాలమ్సే ఉన్నాయి. అంటే ఆ రెండిట్లో కూడా ఏమున్నాయి అంటే సేమ్ ఐడీస్ సేమ్గా ఉన్న డేటా, లేని డేటా కూడా నాకు తీసుకురా అని చెప్పాను అనమాట. అప్పుడు ఏమైందంటే ఆ కాలమ్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ కాలమ్స్కి ఉన్న డేటా మొత్తం రెండు టేబుల్లో ఆ స్టూడెంట్ డాట్ ఐడి, అంటే స్టూడెంట్ అనే టేబుల్ ఐడి అనే కాలము, అలానే స్టూడెంట్ అండర్స్కోర్ కోర్సు అనే టేబుల్లో స్టూడెంట్ అండర్స్కోర్ ఐడి, అంటే ఈ రెండు కాలమ్స్ సేమ్ అయినాయి కాబట్టి ఈ రెండు కాలమ్స్లో బోల్డ్ అనే వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ సేమ్గా ఉన్న డేటా, సేమ్గా లేకపోయిన డేటా అయినా సరే తీసుకురా అని చెప్పాను. ఎట్లా ఉందని లెఫ్ట్ టేబుల్లో ఆ కాలంలో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం రైట్ టేబుల్లో ఉన్నా లేకపోయినా ఆ డేటా మొత్తం తీసుకురా అని చెప్పాను. అలా తీసుకొచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే లెఫ్ట్ జాయిన్ అనే కేసును వాడతాం. అంటే రెండు టేబుల్లో కూడా కామన్గా ఉన్న డేటా తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేస్తానంటే ఇన్నర్ జాయిన్ వాడతాను. అలా లెఫ్ట్ టేబుల్లో నేను చెప్పిన డేటా ఉండాలి, లెఫ్ట్ టేబుల్లో ఇన్ని నాకు తీసుకొచ్చేసే అని చెప్పాను అనమాట. నా కండిషన్ కనుక కాలమ్స్ యొక్క కండిషన్ కనుక మీట్ అయింది అంటే చాలు. తర్వాత ఏం కావాలంటే లెఫ్ట్ టేబుల్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్తో ఉన్న డేటా మొత్తం తీసుకురా అని చెప్పాను. అలా తీసుకొచ్చేటప్పుడు రెండిట్లో కూడా ఉన్నాయి అంటే నంబర్స్ వస్తుంది, రెండు టేబుల్లో లేవు అంటే లెఫ్ట్ టేబుల్లో ఉండి రైట్ టేబుల్లో లేదు అనుకున్నప్పుడు ఏం వస్తాయి అంటే నల్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద మనం ఏం చేద్దామంటే ఇంకొక ఆపరేషన్ చేద్దాం. ఏం ఆపరేషన్ చేద్దామంటే నల్ ఆపరేషన్ అనేది అప్లై చేద్దాం. అంటే ఇక్కడ ఉన్న నల్ ఆపరేషన్ అనేది ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. అంటే నాకు ఇక్కడ కనుక చూసారనుకో ఫుల్ అండర్ స్కోర్ నేమ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ఏముండాలంటే ఎన్రోల్ కాని వాళ్ళ యొక్క డేటా అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. స్టూడెంట్ నేమ్ అనేది ఎన్రోల్ కాని వాళ్ళ యొక్క డేటా అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకున్నాను. ఏ కోర్సులో కూడా ఎనీ టైప్ ఆఫ్ కోర్స్, ఏ కోర్సులో కూడా ఎవరు లేని స్టూడెంట్, అంటే ఎన్రోల్ కాని స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నానంటే వేర్ అనే ఒక క్లాస్ వాడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఏ కోర్సులో కూడా ఎన్రోల్ కానోడు ఉన్నాడు. కోర్స్ అంటే ఏంటి, కోర్స్ ఐడి, కోర్స్ అనే కాలం ఎందుకు చూడు, కోర్స్ కాపింది, దీంట్లో కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్స్ అనే కాలం ఉంది కదా, అంటే ఈ టేబుల్లో ఉంది కోర్స్కి సంబంధించిన కాలం. అంటే ఆ టేబుల్లో
ఏ కోర్సు కూడా ఎంట్రల్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దామా. అది రాయాలి అంటే మనం ఏం చేస్తాం, కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో ఉంది, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అనే టేబుల్లో ఉంది కదా మనకు కావాల్సిన డేటా. అందుకని నేను ఏం చేశాను, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్ అని రాసేసి డాట్ పెట్టాను. తర్వాత ఏముంది కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం తీసుకున్నాను. ఇక్కడ తీసుకెళ్ళి ప్లేస్ చేశాను. ఆ కాలంలో ఏమున్నాయో చూడు, కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఎన్రోల్ కాని వాళ్ళ డేటా కావాలి. ఎన్రోల్ కాలేదు అంటే మనం ఏం చేద్దాము, ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి నేను అక్కడ ఎవరు ఎన్రోల్ కాలేదు నల్ అని ఎవరిని పెడదాం, అంటే నల్ అని రాసి వాడి యొక్క డేటా తీసుకురమ్మన్నాను. అప్పుడు నేను ఏ కండిషన్ అయితే చెప్పానో ఆ కండిషన్ సాటిస్ఫై చేసే డేటా అనేది నాకు రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ జాయిన్తో మనం ఇలా చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం కదా, ఇదే జాయిన్ మీద ఇన్నర్ జాయిన్ ఎందుకు పర్ఫామ్ చేయలేదు అంటే మనం ఏం చేసామంటే ఇన్నర్ జాయిన్ అనేది చేసామనుకో అప్పుడు ఏమైందని రెండు టేబుల్లో కూడా కాలం అనేది మీట్ అయిపోయినాయి అనమాట. ఆ కాలమ్స్లో రెండు టేబుల్లో కూడా సేమ్ వాల్యూస్తో మీట్ అయిన రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా రానప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ టేబుల్లో ఉండి రైట్ టేబుల్లో లేకపోయినా పర్లేదు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ జాయిన్ అనే కండిషన్ అప్లై చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి? దీంతో మనం ఏమైందంటే సెషన్లో జాయిన్స్లో న్యాచురల్ జాయిన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఏం చేద్దామంటే జాయిన్స్ లో ఉన్న నెక్స్ట్ పార్ట్ అనేది నేర్చేసుకుందాం సాయంత్రం సెషన్ లో. ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.